నమస్తే, గుడ్ ఆఫ్టర్నూన్. మీడియా న్యూస్కి స్వాగతం. నేను సోనియా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్ చూద్దాం. కాసేపట్లో భద్రాచలానికి రేవంత్ రెడ్డి ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని లాంఛనంగా ప్రారంభించనున్న సీఎం. పులివెందులలో జగన్ పర్యటన, వైఎస్ మెడికల్ కాలేజ్ ఆసుపత్రులు ప్రారంభించిన సీఎం. చేవెళ్లలో లోక్సభ పరిధిలోని పార్టీ నేతలతో కేసీఆర్ సమావేశం. లోక్సభ అభ్యర్థి ఎన్నికల ప్రచారంపై నేతలతో చర్చ. మరో అభ్యర్థిని ప్రకటించిన జనసేన. నిడదవోలు అభ్యర్థిగా కందుల దుర్గేష్. ముగిసిన టీటీడీ పాలక మండలి సమావేశం. స్విమ్స్ లో 497 నర్సింగ్ పోస్టుల భర్తీకి ఆమోదం. ఎలక్టోరల్ బాండ్ల అంశంలో ఎస్బీఐ తీరుపై సుప్రీం ఆగ్రహం. రేపటిలోగా వివరాలు ఇవ్వాలని ఆదేశం. లోక్సభ ఎన్నికలకు అభ్యర్థుల ఎంపిక కోసం కాంగ్రెస్ కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఈ రోజు సాయంత్రం ఏఐసీసీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమిటీ భేటీ కానుంది. ఈ సందర్భంగా అభ్యర్థులకు ఖరారు చేయనున్నట్లు సమాచారం. తొలి విడత అభ్యర్థుల జాబితాలో భాగంగా కాంగ్రెస్ పార్టీ 39 మంది అభ్యర్థులను ప్రకటించింది. ఈ క్రమంలోనే మిగిలిన స్థానాల్లో అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా నేడు సాయంత్రం 6 గంటలకు ఏఐసీసీ కార్యాలయంలో కాంగ్రెస్ ఈసీ భేటీ కానుంది. ఈ భేటీలో లోక్సభ ఎన్నికలకు అభ్యర్థులను ఖరారు చేయనున్నారు. తెలంగాణ, ఏపీ, కర్ణాటక, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, హర్యానా, తమిళనాడు, ఢిల్లీ, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయనున్నారు. మొదటి జాబితాలో భాగంగా తెలంగాణలో 4 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించింది. మరోవైపు ఖమ్మం పార్లమెంట్ స్థానంలో అభ్యర్థి ఎంపికపై సస్పెన్స్ కొనసాగుతోంది.
లోక్సభ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికపై కసరత్తులో మునిగిపోయింది కమలం పార్టీ. ఇప్పటికే మొదటి జాబితా విడుదల చేసిన బీజేపీ ఇప్పుడు సెకండ్ లిస్ట్ పై దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా ఇవాళ సాయంత్రం బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ కానుంది. సాయంత్రం 6 గంటలకు ఈ భేటీ జరగబోతోంది. ఈ భేటీలో లోక్సభలో పోటీ చేసే బీజేపీ అభ్యర్థుల రెండో జాబితాను సిద్ధం చేయబోతున్నారు. సెకండ్ లిస్టులో దాదాపు 150కి పైగా లోక్సభ అభ్యర్థులను ఖరారు చేయబోతున్నారు కమల్నాథులు. నేటి బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో తెలంగాణలో మిగిలిన 8 స్థానాలకు లోక్సభ అభ్యర్థులను ఎంపిక చేయబోతోంది అధిష్టానం. ఇప్పటికే తొలి జాబితాలో 9 స్థానాలకు బీజేపీ అభ్యర్థులను ప్రకటించింది. మిగిలిన 8 స్థానాల్లో తాజాగా పార్టీలో చేరిన 5గురికి అవకాశం కల్పించబోతున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఖమ్మం నుంచి జలగం వెంకట్రావు, ఆదిలాబాద్ నుంచి నగేష్, మహబూబాబాద్ నుంచి సీతారాం నాయక్, నల్గొండ నుంచి సైదిరెడ్డి, పెద్దపల్లి నియోజకవర్గానికి గోమాస శ్రీనివాస్ పేర్లు ప్రకటించే అవకాశం ఉంది. అలాగే తొలి నుంచి పెండింగ్లో పెట్టిన మహబూబ్ నగర్ స్థానంపై కూడా ఇవాళ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. వరంగల్, మెదక్ స్థానాల నుంచి ఆరూరి రమేష్, అంజిరెడ్డి పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. ఎన్నికలకు ముందు తెలంగాణ బీజేపీలోకి భారీ సంఖ్యలో చేరుతున్నారు. బీఆర్ఎస్ నుంచి నేతలు వరుసగా చేరుతున్నారు. తాజాగా సీతారాం నాయక్, సైదిరెడ్డి, జలగ వెంకట్రావు ఇతరులు బీజేపీలో చేరారు. కాంగ్రెస్ నుంచి శ్రీనివాస్, గోమాస కూడా బీజేపీలో చేరారు. తరుణ్ చుగ్ సమక్షంలో వారంతా కాషాయ కండువా కప్పుకున్నారు. బీజేపీ సిద్ధాంతాలు నచ్చి మోదీతో కలిసి పనిచేయాలనే బీజేపీలో చేరినట్లు సీతారాం నాయక్ చెప్పారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల ఉమ్మడి సమావేశం ప్రారంభమైంది. ఉండవల్లిలోని టీడీపీ అధినేత చంద్రబాబు నివాసంలో సమావేశం జరుగుతోంది. బీజేపీ, జనసేన నేతలు హాజరయ్యారు. టీడీపీ నేతలు అచ్చెన్న, అనకాని, గొట్టిపాటి రవి, బీజేపీ నేతలు షెకావత్, జయంత్ పాండా కూడా పాల్గొంటున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ కాసేపట్లో చంద్రబాబు నివాసానికి చేరుకుంటారు. సీట్ల సర్దుబాటు, అభ్యర్థుల ఖరారుపై కసరత్తులు చేస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల ఉమ్మడి సమావేశం ప్రారంభమైంది. ఉండవల్లిలోని టీడీపీ అధినేత చంద్రబాబు నివాసంలో సమావేశం జరుగుతోంది. బీజేపీ, జనసేన నేతలు హాజరయ్యారు. టీడీపీ నేతలు అచ్చెన్న, అనగారి, గోటిపాటి రవి, బీజేపీ నేతలు షెకావత్, జయంత్ పాండా కూడా పాల్గొంటున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ కాసేపట్టు చంద్రబాబు నివాసానికి చేరుకుంటారు. సీట్ల సర్దుబాటు, అభ్యర్థుల ఖరారుపై కసరత్తులు చేస్తున్నారు. రైట్, ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర ఫోన్లలో అందిస్తారు. రవిచంద్ర, చెప్పండి, టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల ఉమ్మడి సమావేశం ప్రారంభమైనట్లు చూస్తున్నాం. దీనిపైన అప్డేట్స్ ఏంటి?
జాతీయ నాయకులు అయితే చేరుకున్నారు. ఇంకా పవన్ కళ్యాణ్ కొద్దిసేపట్లో వెళ్లేందుకు అక్కడ పార్టీ కార్యాలయం నుండి బయలుదేరినట్లు మనకు అందుతున్న సమాచారం. ఇప్పటికే బీజేపీ నాయకులు చంద్రబాబు నివాసానికి కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, అదేవిధంగా బీజేపీ జాతీయ ఉపాధ్యక్షులు జై హిందూ, అదేవిధంగా ఇతర బీజేపీ నేతలు, అదేవిధంగా తెలుగుదేశం నేతలు అచ్చెన్నాయుడు, గొట్టిపాటి రవి, యనమల రామకృష్ణుడు వంటి సీనియర్ నేతలు అనేక మంది చంద్రబాబు నాయుడుతో పాటు ఉన్నారు. ఇక కొద్దిసేపట్లో నాదెండ్ల మనోహర్, అదేవిధంగా పవన్ కళ్యాణ్ కూడా చంద్రబాబు నివాసానికి చేరుకొని ఉన్నారు. సీట్ల సర్దుబాట్లు, అదేవిధంగా రెండో జాబితా విడుదలపై కూడా కసరత్తు జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే ఎవరికి ఎన్ని సీట్లు అనే దాని మీద కేంద్ర స్థాయిలో ఒక ఒప్పందానికి వచ్చిన తెలుగుదేశం, అదేవిధంగా బీజేపీ, జనసేనలు ఆయా సీట్లు, అదేవిధంగా నియోజకవర్గాలు, ఎంపీల స్థానాలపై కూడా క్లారిటీగా రేపు ఎల్లుండిలో ఒక లిస్టు విడుదల చేసే అవకాశం ఉంది. అయితే పార్టీ తెలుగుదేశం వర్గాలైతే ఈ రోజు సాయంత్రమే లిస్టు విడుదల చేస్తారని కూడా చెప్తున్నారు. ఇప్పటికే కొద్దిసేపటి క్రితం జనసేన మరో సీటును కూడా అనౌన్స్ చేసింది. ఆ సీటు తర్వాత మొత్తం వారు 3 స్థానాలు జనసేన అయితే విడుదల చేసిందని చెప్పవచ్చు. పొత్తులపై ఇక క్లారిటీ వచ్చినట్టేనని మనం చెప్పవచ్చు. ఇప్పటికే చంద్రబాబు నివాసానికి బీజేపీ నేతలు అయితే చేరుకున్నారు. సోని. థ్యాంక్ యూ రవిచంద్ర. మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై కేసు నమోదైంది. ఈ నెల 7న కరీంనగర్లో కేటీఆర్ కార్యకర్తల సమావేశంలో పోలీసులకు వార్నింగ్ ఇస్తూ కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. దీంతో పోలీసుల మనోభావాలు దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేశారంటూ పురుషోత్తం, ఆశీష్ గౌడ్ ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు కరీంనగర్ 1 టౌన్ పోలీస్ స్టేషన్లో కౌశిక్ రెడ్డిపై క్రిమినల్ కేసు నమోదు చేశారు. ఈ నెల 7వ తేదీన కరీంనగర్లో బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కేటీఆర్తో పాటు పలువురు పార్టీ ముఖ్య నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ పోలీసులపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ కార్యకర్తలను పోలీసులు వేధిస్తున్నారని, మళ్లీ తిరిగి అధికారంలోకి వస్తాం, వడ్డీతో సహా ఇచ్చేస్తామంటూ కౌశిక్ రెడ్డి పోలీసులకు వార్నింగ్ ఇచ్చారు. కానిస్టేబుల్ నుంచి డీజీపీ వరకు ఎవరిని వదిలిపెట్టబోమని, ఎవరినైనా జైలుకు పంపిస్తామంటూ హెచ్చరించారు. కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలను పోలీసులు సీరియస్గా తీసుకున్నారు. దీంతో పోలీసుల మనోభావాలను దెబ్బతీశారంటూ పురుషోత్తం, ఆశీష్ గౌడ్ ఫిర్యాదు మేరకు కరీంనగర్ 1 టౌన్ పోలీసులు కౌశిక్ రెడ్డిపై క్రిమినల్ కేసు నమోదు చేశారు. బులెటిన్లో మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం. తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ భేటీలో స్విమ్స్ ఆసుపత్రిలో 479 నర్స్ పోస్టుల భర్తీకి నిర్ణయం తీసుకుంది. అలాగే టీటీడీలోని అన్ని కళాశాలల్లో సిఫార్సు లేకుండానే విద్యార్థులకు హాస్టల్ వసతి కోసం అదనంగా భవనాలు నిర్మించాలని నిర్ణయించింది. 2014 సంవత్సరానికి ముందు టీటీడీలో నియమింపబడిన కాంట్రాక్ట్ పొరుగు సేవా సిబ్బందిని రెగ్యులరైజ్ చేసేందుకు ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. యాత్రి సముదాయంలో లిఫ్ట్ల ఏర్పాటుకు 1.88 కోట్లు కేటాయించింది. బాలాజీనగర్ సమీపంలో ఫెన్సింగ్ ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది పాలక మండలి. 14 కోట్ల రూపాయలతో టీటీడీలోని 188 క్వార్టర్స్ ఆధునీకరణ, గోవిందరాజస్వామి ఆలయంలో భాష్యాకర్ల సన్నిధిలో
మకర తోరణం ఏర్పాటు, శ్రీవాణి ట్రస్ట్ నిధులతో టీటీడీలోని పురాతన ఆలయాల మరమ్మతులకు ఆమోదం తెలిపింది. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన శ్రీవారి ఆలయ ఉద్యోగి నరసింహన్ కుటుంబానికి 5 లక్షల పరిహారం అందించాలనే నిర్ణయం తీసుకుంది టీటీడీ పాలక మండలి. అలాగే ఐటీ సేవల కోసం 12 కోట్ల నిధులు మంజూరుకు నిర్ణయం తీసుకుంది. చాలా మంది గతంలో 2014కు పూర్వమే నోటిఫికేషన్ ఆర్ఓఆర్ ద్వారా కాకుండా బోర్డు ఆమోదంతో పరిపాలనా సౌలభ్యం కోసమని కాంట్రాక్టు పొరుగు సేవల ఉద్యోగస్తుల్ని తీసుకోవటం ఆనవాయితీగా వచ్చింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఈ మధ్యన కాంట్రాక్టు ఉద్యోగస్తుల్ని రెగ్యులరైజ్ చేయటానికి 2014వ సంవత్సరాన్ని కట్ ఆఫ్ డేట్గా తీసుకొని నోటిఫికేషన్ ద్వారా ఎంపిక కాబట్టటువంటి వాళ్ళనందరినీ కూడా రెగ్యులరైజ్ చేయాలా అనేటువంటి నిర్ణయం తీసుకున్నది. ఆ కారణంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేస్తున్నటువంటి అనేక ఉద్యోగస్తులు నోటిఫికేషన్ ద్వారా కాకుండా బోర్డు ఆమోదం ద్వారా ఉద్యోగంలోకి రాబడ్డటువంటి వాళ్ళు కాబట్టి ఈ ప్రత్యేకమైనటువంటి పరిస్థితిని గుర్తించి తిరుమల తిరుపతి దేవస్థాన ఉద్యోగస్తులకు కూడా జీవో వర్తించే విధంగా అనుమతి ఇవ్వవలసిందిగా కోరుతూ తీర్మానం చేయటం జరిగింది. అందరినీ ప్రముఖుల చుట్టూ తిరిగి నిరాశ చెందే పరిస్థితి రాకుండా చెయ్యాలా అన్నటువంటి మంచి ఆలోచన ఇది. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానంలో చాలామంది గతంలో 2014కు పూర్వమే నోటిఫికేషన్ ఆర్ఓఆర్ ద్వారా కాకుండా బోర్డు ఆమోదంతో పరిపాలనా సౌలభ్యం కోసమని కాంట్రాక్టు పొరుగు సేవల ఉద్యోగస్తుల్ని తీసుకోవటం ఆనవాయితీగా వచ్చింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఈ మధ్యన కాంట్రాక్టు ఉద్యోగస్తుల్ని రెగ్యులరైజ్ చేయటానికి 2014వ సంవత్సరాన్ని కట్ ఆఫ్ డేట్గా తీసుకొని నోటిఫికేషన్ ద్వారా ఎంపిక కాబట్టటువంటి వాళ్ళనందరినీ కూడా రెగ్యులరైజ్ చేయాలా అనేటువంటి నిర్ణయం తీసుకున్నది. Yes, KV Bulletin updates. For more updates, keep watching Swatantra News.